గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. వ్యంగ్యం తప్ప వ్యవహారం రాదా నీకు? ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడలేదు తప్ప వ్యవహారం నడిపొస్తలేదు వాళ్ళకి. రైతు బంధు ఏం చెప్పిండో ఒక్కసారి చూడండి. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందర ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందర ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఏమన్నా వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే 15,000 వేస్తాను. 15 దిక్కులేదు, మరి 13 దిక్కులేదు. అంటే ఎన్ని అబద్ధాలు ఒక్కసారి గమనించారు. మొన్న అసెంబ్లీ జరిగింది. ఇటనే అబద్ధాలు ఆడుతూ ఉంటే మొన్న అసెంబ్లీలో పట్టుకున్నాం. 2 ముచ్చట్లు అడిగినాం. గతంలో మన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాంతానపల్లి కట్టిండు, దేవాదుల పనులు పూర్తి చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టించిండు, ప్రగతి భవన్ కూడా కట్టిండు. ప్రగతి భవన్లో అంటే ఏం అబద్ధాలు ఆడినప్పుడు ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయట, స్విమ్మింగ్ పూల్ ఉండదట, బంగారం బాత్రూమ్ ఉండేదిగా ప్రజలకు అబద్ధాలు మాట్లాడి మన మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేసింది. మొన్న ఎవరుంటున్నా పార్టీ విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉంటుంది. మొన్న అసెంబ్లీ చాలా అంటే పట్టుకున్నాను. అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, ఎందుకంటే మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు 150 బాత్రూమ్లు అన్నావు, బెడ్రూమ్లు అన్నావు, ఏమేమో మాట్లాడారు. ఇప్పుడు చెప్పవే నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని రూములు ఉన్నాయో, అది ఏమున్నాయో లేచి చెప్పు అని అడిగినా. తలకాయ తీసుకేసుకున్నాడు. ఇక లేస్తే కొట్టు, మాట్లాడితే కొట్టు, మరి ఉంటే చెప్పాలి కదా. అన్ని చూంటా మాట. అట్లా నిరుద్యోగ వృత్తి గురించి అడిగిన. అయ్యా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు 4,000 రూపాయలు, మరి ఆ నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగిన. ఏమన్నాడు ఒక్కసారి చూడు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వృత్తులు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు వృత్తులు. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ ఉద్యోగాలు ఇస్తాను చెప్పి మీరు ఎలక్షన్ కావాలంటే ఎగ్జామ్ తీసుకొని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది.